మన ద్వారకా తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నకిలీ టికెట్ల యొక్క అవకతవకలపైనటువంటి విషయంపైన ఈరోజు నాడు మీ అందరి ముందు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 16/3/2026 తారీఖు నాడు ద్వారకా తిరుమల ఈవో చెట్టి భద్రాజీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 71/2026 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క కేసులో వారు ఇచ్చిన ప్రకారము వారి యొక్క ఏదైతే ₹100, ₹200 టికెట్లు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు స్కాన్ అవ్వకుండా వాళ్ళు డూప్లికేట్ టికెట్లు కనపడినాయి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దానికి ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఇతను ఎవరో అయినంపూడి జగన్నాథరాజు, అదేవిధంగా మేక శేషు సతీషు, సముద్రాల శేషుబాబు వీళ్ళందరూ కూడా బాధ్యులని చెప్తూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కేసు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో వాళ్ళు పెన్ డ్రైవ్ వాడారు, ఇతర విధంగా ప్రింట్ చేశారని చెప్పడంతో దానిలో ఐటీ యాక్ట్ వేయడంతో భీమడోల్ సిఐ గారు దర్యాప్తు తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ముఖ్యంగా మేము ఈ యొక్క కేసులో ముఖ్యమైనటువంటి ఈ మేకా సతీష్ని, సముద్రాల శేషబాబుని అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగా. తర్వాత A1 అనే అతను దొరకలేదు. దాని మీద 17వ తారీఖు మళ్ళా ఈ నెల మేము ఈ మెయిన్ A1 ముద్దాయి గురించి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం ద్వారా మాకు రాబడిన సమాచారం మేరకు ఇతను ఈ రోజు నాడు నిన్నటి దినం ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్లో భాగంగా ఈ జగన్నాథరాజు చెప్పినటువంటి ప్రకారం ఏం జరిగిందంటే, వీళ్ళు గతంలో ఒక ప్లాన్ వీళ్ళకి అప్పులో ఉండటం ప్లస్ దురలవాట్లకు అలవాటు పడి ఈ జగన్నాథరాజు అలానే అతను అసోసియేట్ అయినటువంటి అందులోనే పనిచేస్తున్నటువంటి మునగాల రమేష్ అని చెప్పున్నాడు. ఈ మునగాల రమేష్ వీళ్ళిద్దరు కూడా అవుట్సోర్సింగ్ పర్సన్స్. వీళ్ళు ఒక ప్లాన్ చేసి ఏదైతే ఈ యొక్క గతంలో రీసైక్లింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సెక్యూరిటీ గార్డులతోటి వీళ్ళు ఒక కుమ్మక్కయ్యి గతంలో ఒరిజినల్గా స్కాన్ అయ్యే టికెట్లను తీసి వాళ్ళు చించనీయకుండా మళ్ళీ ఇవి కలెక్ట్ చేసి మళ్ళీ భక్తులకు అమ్మేవాళ్ళు. ఈ క్రమంలో అధికారులు తెలిసిపోద్దని ఒక డౌట్ వచ్చి ఈ మునగాల రమేష్, ఈ యొక్క A1 అయినటువంటి ఈ జగన్నాథరాజు వీళ్ళిద్దరూ కూడా ఒక ప్లాన్ చేసుకున్నారు. ఇట్లా పద్దాక మనం టికెట్ కలెక్ట్ చేయడం అన్నీ తెలుస్తూనే అనుమానం వస్తే మనం బయటపడతాం, అనుమానం రాకుండా ఉండే ఉద్దేశంతో మనమే ఈ డూప్లికేట్ టికెట్లు తయారు చేయించేద్దాం అని చెప్పేసి నిర్ణయించుకొని వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని వీళ్ళకి ఈ యొక్క రమేష్కి BSc కంప్యూటర్ చదువుతాడు. ఇతనికి ఒక క్లాస్మేట్ ఉంటాడు, ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాస్ గారు అని. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇతనితోటి మాట్లాడి ఇతనికి ఏం చెప్తారంటే, మా దగ్గర ఆడిట్లో ప్రాబ్లం వస్తుంది, కొన్ని టికెట్లు మేము మిస్ అవుతున్నాయి, దానికోసం మాకు టికెట్లు కావాలని చెప్పేసి ఇతను కొంత ప్రలోభ పెట్టేసి ఇతని ద్వారా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించుకుంటారు. సేమ్ దీనికోసం ఏంటంటే 2025 సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఇతను అప్రోచ్ అవుతారు. ఇలా మేము చేయాలనుకుంటే నేను ఖాళీగా లేను, నేను చూసి చేస్తానని చెప్పి దానికి మీరు ఒక ల్యాప్టాప్, నా కంపెనీ ల్యాప్టాప్లో కుదరదు, నేను అనేది ఒక ల్యాప్టాప్ ప్రింటర్ తెచ్చుకోండి అని చెప్పి ఒక ల్యాప్టాప్ ప్రింటర్ సమకూర్చుకున్న తర్వాత ఏప్రిల్ మే జూన్లో దీని యొక్క సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. వీళ్ళు ఏదైతే టికెట్ ప్రింట్ చేస్తారో అది సేమ్ మోడల్ వచ్చేటట్టుగా వీళ్ళు ఒక చిన్న సాఫ్ట్వేర్ తయారు చేసుకొని ఆ ప్రింట్ చేయించి చెక్ చేసుకుంటారు. అక్కడ ఈ ప్రింట్కి కావాల్సినటువంటి ప్రింటర్ కావాల్సి వచ్చినప్పుడు అదే మన టెంపుల్లో పనిచేస్తున్నటువంటి ఈ టెక్నికల్గా చూస్తాడు టెంపుల్లో ఒక ఇతను, ఈ యొక్క ఉప్పలపాటి శ్రీనివాస్ అని ఉన్నాడు. ఇతన్ని ఉప్పలపాటి శ్రీనివాస్ ఎలియాస్ హార్డ్వేర్ సీన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ యొక్క కంప్యూటర్లు ఏవైతే రిపేర్ చేయాలో దేవస్థానంలో ఇతను చేస్తూ ఉంటాడు, అందుకని ఇతను హార్డ్వేర్ సీన్ అని కూడా అంటారు. ఈ ఉప్పలపాటి సీన్ అప్రోచ్ అయ్యి ఒక ప్రింటర్ కూడా తీసుకుంటారు వీళ్ళు. తదుపరి వీళ్ళు ఏంటంటే ఆ టికెట్లుని వాళ్ళే సొంతంగా తయారు చేసి ఇంట్లో ప్రింట్లు చేసుకొని ఈ రమేష్ ఇంట్లో తయారు చేసుకొని ఏదైతే ఈ టికెట్లు ఇస్తారనమాట. ఎవరెవరు టికెట్లు ఇచ్చేవాళ్ళు, ఈ సత్యనారాయణను, అదేవిధంగా శేషుబాబు, మొన్న అరెస్ట్ చేసినటువంటి శేషుబాబు, ఇంకొక ఆయన ఉన్నాడు తొట్టంపాక సత్యనారాయణ గారు. వీళ్ళు ఏదంటే కౌంటర్లో టికెట్లు ఇస్తారు. వీళ్ళకి వెళ్ళి వీళ్ళు డూప్లికేట్ టికెట్లు ఇస్తే
ముఖ్యంగా రద్దీగా ఉన్న రోజులు అంటే శనివారం ఆదివారం నాడు 100 రూపాయలు ఒక 100, 200 రూపాయలు ఒక 100, 200 టికెట్లు వీళ్ళకి ఇస్తారనమాట. వచ్చిన దాంట్లో వీళ్ళందరూ కూడా లాభాలు తీసుకుంటారు. అది డిసెంబర్ దాకా జరిగిన తర్వాత ఈ యొక్క డిసెంబర్ తర్వాత ఈ సత్యనారాయణ గారికి పని వేరే చోటకి షిఫ్ట్ అవుతుంది అనమాట. అన్నదానం బోర్డులో అన్నదానం ఇచ్చే దగ్గర షిఫ్ట్ అవుతుందో అతని ప్లేస్లో ఇప్పుడు ఏదైనా జగన్నాథరాజు వచ్చి కూర్చుంటాడు. సో అతనే ప్రింట్లు చేసుకుని జేబులో తెచ్చి చేయడంతో పాటు ఈ సాఫ్ట్వేర్ మళ్ళీ ఇంటికాడ నుంచి తీసుకురావడం ఎంత కానీ సాఫ్ట్వేర్ని ఒక పెన్ డ్రైవ్లో వేసుకొని ఈ పెన్ డ్రైవ్లోనే మళ్ళీ అక్కడ పెట్టి ప్రింట్ తీసేసి వాళ్ళ అవకాశాన్ని బట్టి ప్రింట్లో నుంచి వచ్చినట్టుగానే మళ్ళీ ఆ డూప్లికేట్ టికెట్లు తీసేవటం అనేది జరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్వెస్టిగేషన్లో ఇతను చెప్పడంతో అందరినీ కూడా ఈ నిన్న దినం మన భీమడోలు సిఏ గారు కృష్ణ వీళ్ళందరినీ ఎవరైతే ఈ మునగాల A1 అయినప్పుడు సాయి జగన్నాథరాజుని, అదేవిధంగా మునగాల రమేష్, ఈ తొంటిపాక సత్యనారాయణ గారు, ఉప్పలపాటి శ్రీనివాసు, కీర్తి అశోక్ కుమారు, మాణికొండ ఆంజనేయులు, ముత్యాల నాగ వెంకట శ్రీనివాసు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ సమకూర్చారో, ఎవరైతే హార్డ్వేర్ సమకూర్చారో, ఎవరైతే వీళ్ళకి ఈ శని ఆదివారాలు నాడు క్యూ లైన్లో డ్యూటీలు వేసేవాళ్ళు, సెక్యూరిటీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డు వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం స్వామివారి టికెట్లని డూప్లికేట్ చేసి అమ్మటంతో జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఈ యొక్క సాఫ్ట్వేర్తో పాటు వీళ్ళన్నింటిని కూడా కొన్ని వస్తువులను సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హార్డ్ డిస్కులు, అదేవిధంగా మన ల్యాప్టాపు, తర్వాత ఒక వీళ్ళ యొక్క సెల్ ఫోన్సు, తర్వాత డెల్ కంపెనీ ప్రింటరు ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే అన్నిటితో పాటు ముఖ్యంగా ఏంటంటే దర్యాప్తు ఇంకా ముగించలేదు. ఇందులో ప్రస్తుతంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకుంటం జరుగుతుంది. ఇంకా ఇందులో ఎవరైతే ఇంకా పాత్రదారులు ఉన్నారా, ఇంకా ఇందులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా లోతైన దర్యాప్తు అనంతరం మళ్ళీ తదుపరి విషయాలు చెప్తాం. ఈ రోజు నాటికి వీళ్ళని అరెస్ట్ చేశాం కాబట్టి మీ అందరి ముందు ఈ యొక్క విషయాన్ని మేము పొందుపరుస్తున్నాం. ఇందులో ఇంకెవరైనా భాగస్వాములు ఉన్నా, ఇందులో ఎవరెవరి పాత్ర ఏముంది, వాళ్ళ పాత్రల ప్రకారం మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామనే విషయంలో తెలియపరుస్తున్నాం. ఇంకా అందులో రెగ్యులర్ ఎంప్లాయీస్ పాత్ర ఎవరిదన్నా ఉందా, అదేవిధంగా ఇంకా ఎవరిదన్నా ఏది మన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఇందులో ఒక ఆయన ఉన్నాడు. ఈ ఎన్ఎంఆర్ కింద జాయిన్ అయ్యాడు. గతం 20 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ తంటిపాక సత్యనారాయణ అని ఉన్నాడు. ఇతను కూడా ఎన్ఎంఆర్, మిగతా వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ వాడు. అలా ఎన్ఎంఆర్ కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ పాత్ర కూడా ఏమైనా ఉందా, ఇంకా టెంపుల్లో ఎవరెవరి పాత్రలు ఉన్నాయి అనేది కూడా దర్యాప్తు అన్నీ తీసుకొస్తాం. ఇంకా వీళ్ళందరూ ఎలాగ ఈ డ్యూటీ విధానం ఇవన్నీ కూడా కనుక్కున్నాము. వీటన్నిటిని కూడా మేము తదుపరి దర్యాప్తులు మీకు వివరిస్తాం.